ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా నాన్న ఛానల్ పిఎన్ఆర్ టాక్స్. సో ఈ రోజు నేను నా పాకెట్ మనీ గల్లగురిని పడగొడుతున్నాను అనమాట. సో నేను ఎలా దాన్ని బ్రేక్ చెబుతున్నానో నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో నేను అట్లీస్ట్ దీన్ని ఒక 1 year అట్లీస్ట్ 2 years 1 year అనుకుంటా. 1 year నుంచి దీంట్లో మనీ వేసుకుంటూ వస్తున్నా. నా పాకెట్ మనీ ఇది నాది. సో ఇది ఇంకా ఫుల్గా నిండలేదు, కానీ ఆల్మోస్ట్ ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువనే నిండింది, కానీ ఫుల్గా అయితే ఇంకా నిండలేదు. కానీ నాకు ఎక్సైట్మెంట్ ఆగుతలేదు, దీన్ని ఎప్పుడు పలగొడదామా అని అంది. అందుకే నేను దీన్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీన్ని పలగొట్టిద్దాం. దీంట్లో ఫుల్ మనీ ఉండాలని నేను కోరుకుంటున్నా. సో నాకు తెలిసి ఎక్కువ 5 rupees కాయిన్సే ఉంటాయి. సో ఎంత మనీ ఉందో కూడా నేను మీకు చెప్తా. సో ఇప్పుడైతే దీన్ని పలగొడుతున్నా. సో ఇప్పుడు నేను దీన్ని పలగొట్టేశాను. సో ఇప్పుడు మాకు ఒక టాస్క్ వచ్చి పడ్డది. ఇవన్నిటిని నేను మా అన్నయ్య కలిసి నెక్క పెడతాం. సో ఇవి నా పాకెట్ మనీ. సో ఫస్ట్ మేము దీంట్లో ఉన్న ఇది ఉంటాయి కదా, దీన్ని తీసేసాక మేము కౌంట్ చేస్తాం దీన్ని. ఇది నాలో ఉన్న పాకెట్. మా అన్నయ్య దీంట్లో ఉన్న ఇవన్నీ తీసేస్తున్నాడు, నేను హెల్ప్ చేస్తా. సో దీంట్లో ఇలా మట్టి కూడా ఉంది. సో ఇప్పుడు మేము దీన్ని కౌంట్ చేస్తాము. సో ఎంత మనీ వస్తుంది, ఎంత మనీ వస్తుంది అనేది మేము చూస్తాం. సో మేము వీటిని కౌంట్ చేసేసాము. సో ఇవి నోట్స్ అనేవి చిక్కలు. సో ఫస్ట్ మేము ఏం చేసామంటే వీటిని డివైడ్ చేసాము. అంటే 500 ఒక దగ్గర, 100 ఒక దగ్గర, 5 rupees ఒక దగ్గర అలా పెట్టాక ఇద్దరు కలిసి దాన్ని కౌంట్ చేసాము. సో ఇప్పుడు నేను టోటల్ మనీ ఎంత అనేది చెప్తా. 8,000 rupees అయ్యాయి. నా పాకెట్ మనీ 8,000 rupees అయ్యాయి. సో దీంట్లో ఎక్కువ అయితే 5 rupees చిక్కలే ఉన్నాయి. సో ఇవి నా పాకెట్ మనీ. అప్పుడు ఇవన్నీతో ఏం కొంటాను అంటే, అవును అన్నిటితో ఏం కదా నాకు కూడా తెలియదు. కానీ ఈరోజు అయితే చర్చిపోతున్నాము. సో చర్చిపోతున్నాం కాబట్టి నాకు బాగా నచ్చినాయి, మమ్మీ ఏమైనా కొనివా అని చెప్తే నా పాకెట్ మనీతో నేను ఈరోజు కొనుక్కోవచ్చు. సో అలా కొన్ని ఖర్చు పెడతా. ఇక మిగతా పైసలు నేను ఏం చేస్తానో నాకు కూడా ఇంకా అంత ఐడియా లేదు. కానీ నేను ఏదైనా కొంటే మాత్రం నేను నా పాకెట్ మనీతో ఇది కొన్నానని చెప్పి మీకు కంపల్సరీ చూపిస్తాను. సరేనా? అప్పుడు వస్తుంది. సో నా పాకెట్ మనీ అయితే అంటే నేను దాచుకున్న మనీ అయితే ఇంత అయింది. సో మీరు కూడా పిల్లలు ఉంటే ఖర్చు పెట్టకండి. అంటే మా అన్నలు అయితే అస్సలు పెట్టకండి. మేము అట్లీస్ట్ ఒక మార్నింగ్ 5 rupees, ఈవినింగ్ 5 rupees పక్కా తీసుకుంటాము, తీసుకొని తింటాము. సో మా అన్న ఏం చేస్తాడంటే డైరెక్ట్ షాప్కి ఏదైనా కొనుక్కుంటాడు. సో నాకు తినాలనిపించినప్పుడు నేను కూడా కొనుక్కుంటా, కానీ ఎక్కువ శాతం ఇలా సేవింగ్ చేస్తాను అనమాట. అంటే నా ఇప్పుడు గలవలో వేస్తా అనమాట. సో మీరు కూడా ఇలా సేవింగ్ చెయ్యండి. అంటే మీరు కూడా ఏదైనా ఇలా గలవలు కొనుక్కొని వేయండి. మీకు జంక్ ఫుడ్ తినరు, మళ్ళీ మనీ కూడా ఒక్కటిసారి ఇంత ఎక్కువ మనీ అవుతాయి కదా. అంటే పిల్లల దగ్గర ఇంకైనా మనీ ఉండవు, కానీ మనం ఇలా పాకెట్ చేసుకుని మనీ సేవ్ చేసి అవుతాయి కదా. మంచిగా ఒక్కటిసారి మనకి ఎప్పటి నుంచో కొనుక్కోవాలని ఒక మంచి ఐటమ్ కూడా కొనుక్కోవచ్చు. సో ఇంతే ఈ రోజుకైతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా నాన్న ఛానల్ ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బాయ్.